సో అప్పుడు నాకు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే ఏట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేశంకి వస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు? అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకి జిట్టీలు అందుబాటులో లేవు. ఓకే. అంటే ఇక్కడ ఏటకి వెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఇరిగేస్తుంటాయి. దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్లకి జిట్టీలు ఉంటాయి అక్కడ. ఓకే. అందుకని ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే. ఓకే. జీవనోపాధి ఓకే. కష్టపడడానికి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు? నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా? అది అంటే సముద్రంలో ఏటకి వెళ్తాం. చేపలు ఎక్కి పట్టిందంటే 20 రోజులకు వచ్చేస్తుంటాం. అంటే ఐస్ అంటారు కదా, ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కువ దొరికితే ముందు వచ్చేస్తాం. దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతుంది. చేపలు దొరికేమంటే హ్యాంగ్ వచ్చేస్తుంది చెట్టుకి. ఓకే. 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 అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు? అవ్వదు. దగ్గరలో అవ్వద్దు. అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా పోలవరం దగ్గర, దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్లు టవర్ వస్తుంది మాకు. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం, అలా ప్రయత్నిస్తుంటాం. అలాగా. ఓకే. బాగున్నారా? చాలా బాధ. పిల్లలు బాగుంటారా? ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అమ్మ నాన్న అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్గా. గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు మీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, అక్కడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారు అనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు తుఫాన్ కదా గుజరాత్ లో, ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తే వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటుంది. తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం, తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా, 30 days అయ్యగల ఇంక కాల్ వస్తుంది, పక్కన పెట్టుకోండి. కాల్ 30 days కానీ 1 day అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట. ఎందుకు రాలేదు, ఏమైంది అని. సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం. మన సినిమాలో కూడా సాంగ్ మోంటాజెస్ లో ఉంది కదా, ద క్యాలెండర్ వేర్ యుడ్ కీప్. సో ఆ 30 days అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మన ఫిల్మ్ లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం, ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు ఉణుగుతున్నాయి తెలుసా అని. సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటుకి సంబంధించి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భాష మనకు తెలియదు. వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్లో ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించి వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాం యాడ్ చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే. ఎలా తెలిసింది ఆ రోజు, ఎలా వాళ్ళు పోయారు అనేది? నేను 7 months ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్నా అలా, ఫోన్ వస్తుంది. 29 days అయింది అప్పటికి. ఫోన్ వస్తుందని ఇలాగ కూర్చున్నా, మా పెద్ద పాప పక్కన పెట్టుకుని. మా అమ్మకి కానీ చెప్తానని, మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది, వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి. ఇలాగ మీ ఆయన
పాకిస్తాన్ దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అదే గుజరాత్ నుంచి. మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా, అక్కడ నుంచో ఒక బోట్ జట్టికి వచ్చింది, వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది, కలర్ చూసారు ఆ బోటులో ఉన్నోళ్ళు, మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు, అలా కన్నీళ్ళు ఇంకిపోయావు. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు, అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో, చంపేస్తారు ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉండే అదో టెన్షన్. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మా ఊర్లో అయితే 7 ఉన్నారు, మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే, ఒక అబ్బాయి భాష వచ్చిన గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేట్ ఉంటారు రామారావు వాళ్ళ సీటుకి ఫోన్ చేయించాం, అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట, ఏమైంది ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సీట్ అని అడిగితే అతనే పట్టుకుని వెళ్ళిపోయారు నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి, ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలు కాదు. 22 మెంబర్స్ అంటే చిన్నపిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను, 2 పిల్లలు, ఒక భర్త దొరుకుకున్న ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే, 2 బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే ఏం చేయాలని ఆలోచనతో 1 మంత్ వరకు అలా ఉన్నాం. ఇలాగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము మీడియా కొంచెం హెల్ప్ చేసింది. మీరు ఆ పాకిస్తాన్లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్కి వెళ్ళి వాళ్ళు పట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైం అయినా ఇలా జరగటం? ఓకే ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం, అక్కడ ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరికొద్దిగా ఏడ్చేస్తున్నాము. వాళ్ళు 1.5 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం, అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు, అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి, ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి, పలానా రామారావు పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా, దానివల్ల ఆయన ఉండిపోయారంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు, చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం, మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగే ఇదైంది.